హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆప్షన్ అయితే అయిపోయింది. ఆర్సీబీ టీం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 23 కోట్లతో కొంచెం మంచి ప్లేయర్స్ అయితే కొనడం జరిగింది. సో ఈరోజు మన ఈ వీడియోలో ఆర్సీబీ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ లో ఈరో ఆర్సీబీ ఆడబోయే ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం. గ్యాస్ వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఆర్సీబీ టీంలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే ఐపీఎల్ ఆప్షన్లో ఆర్సీబీ టీం కొన్న ప్లేయర్స్ చూసుకుంటే అల్జారీ జోసెఫ్, లూకీ ఫర్గ్యూసన్, యష్ దయాల్, టామ్ కరన్, ఇంకా సౌరవ్ చౌహాన్. ఇతనే కాకుండా ఇంకొక డొమెస్టిక్ ప్లేయర్ని అయితే కొనడం జరిగింది. మొత్తం ఆర్సీబీ టీం ఐపీఎల్ ఆప్షన్లో 6 ప్లేయర్స్ అయితే కొనడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఆర్సీబీ టీం ఈ 6 ప్లేయర్స్ని వాళ్ళ ప్లేయింగ్ లో ఎలా పెట్టుకుంటారు, ఇంకా ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ లో ఎలా ఉండొచ్చు అని చూసుకుంటే, మొదటిగా ఓపెనర్లుగా లాస్ట్ ఇయర్ ఓపెనింగ్ చేసినటువంటి విరాట్ కోహ్లీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఇయర్ ఐపీఎల్లో కూడా వాళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో వీళ్ళిద్దరు ఓపెనింగ్ కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇద్దరు కూడా దగ్గర 600 రన్స్ పైన అయితే స్కోర్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ జరిగే ఐపీఎల్లో కూడా డెఫినెట్గా వీళ్ళిద్దరు అయితే ఓపెనింగ్ అయితే చేస్తారు. ఇంకా వన్డర్లోకి వచ్చేసరికి ప్రజిత్ పరేటర్ లాస్ట్ ఇయర్ మనోడికి ఇంజురీ అవడం వల్ల లాస్ట్ సీజన్ అయితే మిస్ అయ్యాడు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం చాలా మంచి ఫామ్లో ఉంటాడు. టీమిండియా తరపున కూడా సెలెక్ట్ అయితే అవడం జరిగింది. ఇంకా 2 డౌన్ చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ గేమ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకునే అవసరం లేదు. తనదైన రోజు మాత్రం గేమ్ని 100తో గెలిపిస్తాడు. తనది కాని రోజును కూడా గెలిపించడానికి అయితే గట్టిగా ట్రై చేస్తాడు. కాబట్టి డెఫినెట్గా నెంబర్ 4లో అయితే మ్యాక్స్వెల్ ఆడతాడు. ఇంకా నెంబర్ 5లో ఆర్సీబీ 17 కోట్లు పెట్టి ముంబై నుంచి తెచ్చినటువంటి కెమెరాన్ గ్రీన్ని ఆడిపిస్తారు. ఆర్సీబీకి నెంబర్ 5లో మనోడు పర్ఫెక్ట్ సెట్ అవుతారని చెప్పాలి. ఎందుకంటే చిన్నస్వామి పిచ్కి మనోడు హ్యాండ్ పవర్కి కొడితే బాల్ స్టేడియం అవతలే పడుతుంది. కాబట్టి నెంబర్ 5లోకి ఆర్సీబీకి కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయరే కావాలి. ఇంకా నెంబర్ 6 చూసుకుంటే దినేష్ కార్తిక్ 100% ఈ ప్లేయర్స్ ఆడతారని చెప్పి మనం కన్ఫర్మ్గా చెప్పలేము. ఎందుకంటే రీసెంట్ టైంలో మనోడు మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ అదే ఫామ్ ఐపీఎల్లో కొనసాగితే ఉంటాడు. ఒకవేళ ఆ ఫామ్గా లేకపోతే తన ప్లేస్లో అనుజ్ రావత్ వస్తాడు. బట్ ఫస్ట్ మ్యాచెస్ మాత్రం దినేష్ కార్తిక్ తీసుకుంటారు. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ నెంబర్ 7లోకి వచ్చేసరికి సౌరవ్ చౌహాన్. ఆర్సీబీ టీం నిన్న కొన్న ప్లేయర్స్ అందరిలో ఇతనే సూపర్ ప్లేయర్ అని నేను చెప్తా గైస్. ఎందుకంటే డొమెస్టిక్ క్రికెట్లో నెంబర్ 6, నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చి 8 మ్యాచెస్లో 250 రన్స్ అయితే చేయడం జరిగింది. మనోడు స్ట్రైక్ రేట్ అయితే దగ్గర 190 నుంచి 200 వరకు ఉంది. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కాబట్టి నెంబర్ 7లో ఆర్సీబీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు. ఇంకా నెంబర్ 8లోకి వచ్చేసరికి కరణ్ శర్మ. ఆర్సీబీకి ఒక మంచి లెగ్ స్పిన్నర్ అవసరం అయితే ఉంది. అది కూడా ఎక్స్పీరియన్స్ లెగ్ స్పిన్నర్ అయితే కావాలి. ఎందుకంటే చిన్నస్వామి పిచ్లో కొత్త ప్లేయర్స్ అంత ఎఫెక్టివ్గా అయితే ఉండరు. కాబట్టి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినటువంటి కరణ్ శర్మనే నెంబర్ 8లో ఆడిపిస్తారు. ఇంకా నెంబర్ 9కి వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ గురించి మనం స్పెషల్గా చెప్పుకొని అవసరం లేదు. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెప్త్ ఓవర్స్ ఎక్కడైనా కూడా బౌలింగ్ అదరగొట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 10లోకి వచ్చేసరికి ఇక్కడే ఆర్సీబీ ప్లేయింగ్లో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఆర్సీబీకి ఒక ఫారిన్ స్లాట్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ ప్లేస్లో ఒక ఫారిన్ ప్లేయర్ ఆడిపించాలి. కానీ వాళ్ళ దగ్గర 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. రేస్ టాప్లీ, అల్జారీ జోసెఫ్ అండ్ లూకీ ఫర్గ్యూసన్. 3 సూపర్ ప్లేయర్సే. బట్ ఈ 3లో ఎవరు బెస్ట్ ప్లేయర్ అంటే నేనైతే డెఫినెట్గా రేస్ టాప్లీ అని చెప్తాను. ఎందుకంటే మిగతా 2 బౌలర్స్తో కంపేర్ చేసుకుంటే రేస్ టాప్లీ దగ్గరే చాలా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఇంకా లెఫ్ట్ హ్యాండర్ పవర్ ప్లే దగ్గర నుంచి డెప్త్ ఓవర్స్ వరకు ఎక్కడైనా సూపర్గా బౌలింగ్ వేయగలడు. ఇంకా మనోడు హైట్ కూడా దగ్గర 7 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మనోడితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫుల్ ఫిట్గా ఉండవు. 2-3 మ్యాచ్లు అయినాక ఇంజురీ అవుతాడు. సో ఆర్సీబీ టీంకి ఈ సీజన్ మొత్తం అవైలబుల్గా ఉంటే మనోడిని మించిన బౌలర్ అయితే ఎవరు ఉండరు. ఇంకా నెక్స్ట్ నెంబర్ 11 విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక 2 ఇండియన్ ప్లేయర్స్ని అయితే ఆర్సీబీ టీం ఆడిపించుకునే ఛాన్స్ ఉంది. ఒకటి యష్ దయాల్, ఇంకా విజయ్ కుమార్. వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడిపించే ఛాన్స్ ఉందంటే నెంబర్ 10లో లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి రేస్ టాప్లీ ఆడితే ఇక్కడ నెంబర్ 11లో అయితే విజయ్ ఆడతాడు. లేదు నెంబర్ 10లో లూకీ ఫర్గ్యూసన్ కానీ అల్జారీ జోసెఫ్ కానీ రైట్ హ్యాండర్ కానీ ఆడారంటే ఇక్కడ నెంబర్ 11కి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ అయినటువంటి యష్ దయాల్ అయితే ఆడతాడు. ఎలా? ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ లైనప్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఉంటే వికెట్లు అయితే పడేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి సో ఇలా ట్రై చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీం ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు తీసుకునే ఛాన్స్ ఉందని చూసుకుంటే మాక్సిమం మయాంక్ దగ్గరనే తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. మయాంక్ దగ్గరని ప్లేయింగ్ లోన్లో ఇంపాక్ట్ ప్లేయర్గా కానీ తీసుకున్నారంటే ఆర్సీబీకి 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇలా 7 బౌలింగ్ ఆప్షన్స్ ఎందుకంటే చిన్నస్వామి పిచ్చులు ఎవరైనా ఈజీగా బ్యాటింగ్ చేస్తారో బట్ బౌలింగ్ చేయడం కష్టం. ఎందుకంటే ఎంత మంచి బౌలర్ అయినా అన్ని మ్యాచ్ల్లోనూ బాగా బౌలింగ్ అయితే వేయలేడు. కాబట్టి ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటే చిన్నస్వామి పిచ్చులు అయితే రన్స్ తగ్గించడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. గాయస్ ఇంకా ఫైనల్గా
ఆర్సీబీ టీం యొక్క ఫస్ట్ మ్యాచ్కి సంబంధించి బెస్ట్ ప్లేయింగ్లో ఎలా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇంకా మీరు ఎలాంటి ప్లేయింగ్లో మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను ఇచ్చిన ప్లేయింగ్లోకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ ఆక్షన్లో ఆర్సీబీ టీం చేసినటువంటి మిస్టేక్ ఏంటి, కొన్నటువంటి బెస్ట్ ప్లేయర్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.